ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ మీటర్లు మరి రీడర్స్కు సమస్య పైన ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 26 జిల్లాల్లో కూడా ఎస్సీ కార్యాలయాల ముందర పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం తరుణంలో ఇప్పుడు ఈ అనేక సంవత్సరాల నుంచి దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వస్తూ ఉంది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికే మరి వారికి రావాల్సినటువంటి మరి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు కావచ్చు, మరి అదేవిధంగా కమిషన్స్ కావచ్చు, మరి జీతాలు నెలవారీగా ఇవ్వకోకుండా మరి వేధింపులు, అధికారులు ఎక్కువ వేధింపులు చేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మరి పెద్ద ఎత్తున 26 జిల్లాల్లో కూడా మరి వీళ్ళని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీన్ని ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి అనేక సంవత్సరాల నుంచి వృత్తిని నమ్ముకొని ఉపాధి కోసం చాలామంది ఐటీ మరి అనేక కోర్సులు చేసి ఈరోజు మరి ఈ విద్యుత్ మీటరు మరి పని చేస్తున్నారు. మరి వాళ్ళకిచ్చే దాంట్లో కూడా మరి కమిషన్కి కకృతపడి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అంతా కూడా మరి వాళ్ళ దగ్గర వచ్చే డబ్బులు కూడా అదనంగా ₹2 అక్కడి నుంచి కూడా గుంజుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మరి ఈ కాంట్రాక్టర్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ ఉద్యోగాల నుంచి మిమ్మల్ని అందరినీ కూడా తీసేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీన్ని కూడా ఆల్రెడీ మా రాష్ట్ర కమిటీ కూడా అది పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. మరి ఇప్పటికైనా అధికారులందరూ కూడా స్పందించాలి. మరి ఎస్సీ గారు కూడా స్పందించాలి. ఈ జిల్లాలో, సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ఈ విద్యుత్ మీటర్ రీడర్స్కి అందరినీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. మరి మీరు వీళ్ళందరినీ కూడా ఎస్కో ద్వారా వీళ్ళకందరికీ కూడా అకౌంట్ ద్వారా వీళ్ళకందరికీ కూడా వేతనాలు చెల్లించాలనే డిమాండ్తో ఈరోజు పెద్ద ఎత్తున పుట్టపర్తిలో మరి ఎస్సీ కార్యాలయం ముందర ఆందోళన చేస్తున్నాం. మరి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఉద్యోగ భద్రత కల్పించి మరి వీళ్ళందరినీ కూడా రోడ్డు పాలు చేయకోకుండా మరి 15 రోజుల పాటే వీళ్ళకి వర్క్ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో నెలంతా కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో 26 జిల్లాలో కూడా పెద్ద ఎత్తున విద్యుత్ మీటర్ రీడర్స్ అంతా కూడా కదిలి వచ్చి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏవైతే ఉన్నాయో దానిపైన కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి విద్యుత్ శాఖ అధికారులు కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి 5 జిల్లాల్లోనూ మీటర్ రీడర్లు అన్ని ఎస్సీ కార్యాలయాల దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాము. ఎందుకంటే మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే పోయిన 2 నెలల కింద ఇచ్చిన సెప్టెంబర్ నెలలో ఇచ్చినటువంటి ఎస్క్రో అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని సీఎండీ గారు సంతోష్ రావు సార్ గారు మాకు ఇచ్చిన ఎస్క్రో ద్వారా వేతనాలు చెల్లించమని అన్ని ఎస్సీ కార్యాలయాలకు లెటర్ పంపించారు. కానీ అది కింది స్థాయి అధికారులు సక్రమంగా అమలు చేయడం లేదు. అలాగే మీటర్ రీడర్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న నేపథ్యంలో మేము ఉద్యోగం ఎక్కడ కోల్పోతామో అని ఆందోళన చేస్తున్నాము. మా మీటర్ రీడర్లలో ఐటీఐ ఉన్న వాళ్ళని కొత్తగా సబ్స్టేషన్లలో వాడుకోవచ్చు. అలాగే ఐటీఐ లేని వాళ్ళను ఆఫీస్ వాచ్మెన్లు గాను, సబ్స్టేషన్లో వాచ్మెన్లకు గాను, సబార్డినేట్ గాను వాడుకోవాలని కొత్తగా ఎస్సీ కార్యాలయాలు ఏర్పాటైనాయి. అందులో మాకు ఉద్యోగ భద్రత ప్రత్యామ్నాయం చూపించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.